కదా మరి ఇక్కడ పోలీస్ స్టేషన్ లో ఒక అడ్మినిస్ట్రేటర్ ఉంటాడు, అడ్మినిస్ట్రేటర్ అయిన తర్వాత ఇన్స్పెక్టర్ ఉంటాడు. మరి వాళ్ళకి కలిసి సార్ మేము నిన్న రాత్రి పిటిషన్ ఇచ్చినాం సార్, ఇది ఇట్లా అయిందని చెప్పేసి మాకు చెప్తే మేము చేయమా? మరి మీ అందరిని తీసుకొని వస్తేనే న్యాయం చేస్తారా? న్యాయం గురించి కాదండి, అసలు ఏం జరుగుతుందో తెలియదు. మాకు తెలియదు చెప్పాలి కదా, మాకు ఆ విషయం కూడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు అయింది, ఆమె ఏమన్నది ఇంక ఎఫ్ఐఆర్ చేయలేదు అంటున్నాడు. ఎందుకు ఎఫ్ఐఆర్ చేయాలంటే ఎంక్వైరీ చేసినాక ఎఫ్ఐఆర్ చేస్తారు అంటున్నాడు. పిటిషన్ తీసుకోలేదు, ఏం జరిగిందో అనుకోలేదు, పోయింది కదా. ఓ మాట్లాడుతున్నా ఆగ్రహం తొందరపడితే ఎట్లా? మరి మేము కనీసం వీడియో తీసుకుంటా అంటే కూడా పోలీస్ స్టేషన్ వీడియో తీసుకోవాలి సార్. తీసుకోవద్దు అట్లా. ఎవరు చెప్పారు సార్? ఏ రూల్ ప్రకారం? ఏ రూల్ ప్రకారం తీసుకోవచ్చు. ముంబై హైకోర్టు తీర్పిచ్చింది, సుప్రీం కోర్టు తీర్పిచ్చింది, పోలీస్ స్టేషన్ అని సీసీ కెమెరాలు పెట్టండి అని చెప్పి తీర్పిచ్చింది. అవన్నీ ఉన్నాయి కదా సార్ రూల్స్. ఒక్క నిమిషం పక్కకు పెట్టి నువ్వు మాట్లాడి. ఏం మాట్లాడుతాం సార్? ఇది ఉండే తప్పు మాట్లాడుతున్నాం సార్ మేమన్నా? మీకు సంబంధం లేదు ఈ విషయం, ఓకేనా? అసలు మేము ఈ పోలీస్ స్టేషన్ సంబంధం లేకుండా బయట మాట్లాడుకుంటా అంటే మీరు లోపల తీసుకొచ్చేదాన్ని, అర్థమైందా? మరి ఎందుకు ఆయన ఆఖరికి సుప్రీంకోర్టు అనే పరిస్థితిలో మాట్లాడుతున్నాడు? సార్ మేము ఫస్ట్ వచ్చిన వాళ్ళు మంచిగా మాట్లాడారు, ఓకేనా? మేము ఇప్పుడే చెప్తున్నా కదా, నేను ఇంతలో సీఐ గారితో మాట్లాడిన విషయం కూడా చెప్పినా కదా, ఆయనతోనే మాట్లాడినా కదా. మీకు తెలియదు కథలు. ఇప్పుడు